ఇక్కడ అన్ని ప్లాట్లలో మామిడి శ్రీగంధం చెట్లతో అద్భుతంగా ఉంది. ల్యాండ్ అప్రిషియేషన్, ఫ్రీ మెయింటెనెన్స్, పండ్ల తోటల తాలూకా ప్రయోజనాలు, డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. రాష్ట్ర వ్యాప్తంగా కవిత అరెస్ట్ ను బీఆర్ఎస్ శ్రేణులు తీవ్రంగా ఖండిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు కూడా తెలుపుతున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితను అక్రమంగా అరెస్ట్ చేయడం పట్ల బీఆర్ఎస్ శ్రేణులు రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చారు. ప్రస్తుతం మనం ఖమ్మం నగరంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయం దగ్గర ఉన్నాం. మన దగ్గర కొంతమంది ముఖ్య నాయకులు మనకు అందుబాటులో ఉన్నారు. మనం వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, పూర్తిగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అంటే గత 2 సంవత్సరాలుగా విచారణ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో రాత్రికి రాత్రే ఆ కవితను అరెస్ట్ చేయడం పట్ల మీరే విధంగా స్పందిస్తున్నారు సార్? ఖచ్చితంగా ఇది ప్రజల దృష్టిలో చాలా తీవ్ర పరిణామం. ఎందుకంటే ఎలక్షన్ల టైంలో కనీసం శుక్రవారం కావాలని మధ్యాహ్నం పూట రావడం, తెల్లారి శనివారం ఆదివారం అవుతున్న ఉద్దేశంతో అది కూడా మేము అరెస్ట్ చేయమని చెప్పి హామీ ఇచ్చి మరీ వచ్చారు. సో ఇది తీవ్రంగా ఖచ్చితంగా ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇది కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ టీఆర్ఎస్ని దెబ్బతీయాలని చెప్పి ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో భాగమని మేము అనుకుంటున్నాం. అంటే సార్, అటు బీజేపీ నాయకులు ఏమంటున్నారంటే పూర్తిగా ఈ అరెస్టులకు బీజేపీకి ఎటువంటి సంబంధం లేదు. ఆ బీఆర్ఎస్ నాయకులు బీజేపీ పార్టీని విమర్శించకూడదని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తా ఉన్న నేపథ్యంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఖచ్చితంగా ఇది బీజేపీ పార్టీ పనే, ఈడీ రైట్స్ బీజేపీ కక్షపూరితంగా వ్యవహరిస్తుందని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. దీని మీద ఏం చెప్తారు సార్? ఖచ్చితంగా వాళ్ళు కేజ్రీవాల్ తోటి ఉన్నటువంటి వాళ్ళ మీద ఉన్నటువంటి కోపంతో ఇటు వాళ్ళతో ఉన్నటువంటి సత్సంబంధాలు కేసీఆర్ గారితో ఉండటంతో వీళ్ళిద్దరి మీద ఈ విధమైనటువంటి కేసులు పెట్టారు. నిజంగా తెలంగాణ ఆడపడచారుగానే అందరికీ కవిత గారు గుర్తొస్తారు. అలాంటి కవితక్క గారి మీద ఇలాంటి లిక్కర్ కేసు పెట్టడం నిజంగా బాధాకరం. అందులో ఇది ఫ్రైడే రోజు కావాలని మధ్యాహ్నం పూట రావడం, కనీసం ముందుగా చెప్పకుండా లాస్ట్ మినిట్ లో చేతికి నోటీస్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. ఏదైనా ఇది క్లియర్ కనబడుతూనే ఉంది. కాంగ్రెస్ బీజేపీ కలిసి టీఆర్ఎస్ ని దెబ్బతీసి పూర్తి స్థాయిలో తెలంగాణలో బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఈ రెండు బీఆర్ఎస్ అనే పదం లేకుండా చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. అదైతే సాధ్యం కాదని మీ ద్వారా తెలియజేస్తున్నారు. సో ఇక్కడ మన దగ్గర కొంతమంది బీఆర్ఎస్ మహిళా నాయకురాలు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. మనం వారిని పెడదాం. సో మేడం చెప్పండి, ప్రత్యేకంగా పార్లమెంట్ ఎన్నికలను సమీపిస్తున్న నేపథ్యంలో ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా అంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ బీజేపీతో కుమ్మక్క ఈ విధంగా ఈడీ రైట్స్ చేస్తున్నారని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి మీరు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. దీన్ని ఏ కోణంలో చూడొచ్చు అంటారు? ఇది రాజకీయంగా కక్షపూరితంగా జరిగే అరెస్టులేనండి. ఏంటంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చిన పార్టీ. ఒక మాజీ ముఖ్యమంత్రి గారి కూతుర్ని వాళ్ళు ఒక 1 year నుంచి టార్గెట్ చేశారు బీజేపీ వాళ్ళు, ఎప్పుడా అన్నట్టుగా. అదే ఒకవేళ ఆమె తప్పే చేసుంటే అప్పుడే ఎందుకు అరెస్ట్ చేయలేదు? అది అడుగుతున్నాం మేము. ఆ రోజు ఈడీ వాళ్ళు పిలిపించారు 2 సార్లు 3 సార్లు, కవిత గారు వచ్చారు. మరి అప్పటి నుంచి ఎందుకు ఆగారు? కరెక్ట్ గా పార్లమెంట్ ఎలక్షన్ అప్పుడే మీరు ఎందుకు ఇవాళ పోయి అరెస్ట్ చేశారు? తప్పు చేసిందన్నప్పుడు వెంటనే మీరు ఇప్పుడు 6 నెలల నుంచి వాళ్ళని ఉంచారు కదా, అట్లనే తనను కూడా ఆ రోజే బయటికి రాకుండా చేయాలి. కానీ ఇవాళ వాళ్ళ ఇంట్లో సోదాలు చేశారు 10 టీంలు వచ్చి. ఏమైనా దొరికే ఆ సోదాల్లో? మరి ఏమీ ఇవ్వలే కదా మీరు. ఫలాంది కవితక్క తప్పు చేసింది ఫోన్ల కానించి అన్ని సీజ్ చేశారు మీరు. అందులో ఏ చిన్న మీకు క్లూ దొరికినా కూడా అందులో చెప్పాలి కదా, కవిత గారికి ఇది చేసింది, ఇది దొరికింది మాకు ఇది అని. ఇలాంటి ఏమీ లేనప్పుడు అది రాజకీయంగా మీరు కక్షపూరితంగా చేసింది అనేది అందరికీ ప్రజలకు అర్థమవుతుంది. తను కడిగిన ముత్యంలాగా బయటకు వస్తుంది. మేమందరం తనకి సపోర్టుగా అందరూ దేశ ప్రజలు, మహిళలు, తెలంగాణ ప్రజలు, అటు వేరే రాష్ట్రాలు ఎక్కడెక్కడ దేశాలు కూడా కవితక్కకి ఇవాళ అండగా ఉన్నారు. మహిళలు గాని పురుషులు గాని ఎవరైనా సరే ఇలా బీఆర్ఎస్ పార్టీకి అండగా ఉన్నారు. కాబట్టి తను ఏ తప్పు చేయలేదని చెప్పి మేమందరం మహిళా లోకం చెప్పుకోవటం జరుగుతుంది. ఏదన్నా రాష్ట్ర ప్రభుత్వాలకి మీకు కేంద్ర ప్రభుత్వానికి కుమ్మక్కయి మీరు ఏదన్నా స్టేజీల మీద గానీ ఎక్కడ గానీ ఏదో మీరు గుసగుసలాడి ఏదో చేసినంత మాత్రాన మాకు ఏమి బురద జల్లితే ఇలాంటి ఏమి కావు. వాళ్ళ కుటుంబానికి వాళ్ళు ఇలాంటి తప్పులు చేయలేదు. పేద ప్రజలకు అండగా ఉండేదే బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ మీకు కాంగ్రెస్ పార్టీ వచ్చాక ఎంతమంది ఎలా మాట్లాడుతున్నారో తెలుసు. ప్రజలకి మీరు ఇస్తామన్న రైతులకు ఇవ్వలేదు, రైతు బంధు లేదు, రుణమాఫీ లేదు, కనీసం 4,000 పురుషులకి 2,500 మహిళలకు అన్నారు, అది లేదు, ఏది లేదు. 500 గ్యాస్ అన్నారు, 1,000 రూపాయలు వేయండి మళ్ళీ ఏదో అన్నారు, 0 కరెంట్ అన్నారు. ఏదన్నంటే ఇంట్లో అదని ఇదని కొర్రు పెడుతున్నారు తప్ప మీరు ఏమి చేయలేకపోతున్నారు. చేయలేక మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ మీ నాయకుల మీద కేసులు, అక్రమ కేసులు బనాయించి వాళ్ళని ఎవరు ఏది మాట్లాడితే వాళ్ళని ఎదుర్కోవటానికి సిద్ధంగా మేము ఉన్నాం. మాకు ఈ కేసులు ఏమి కాదు, కొత్త కాదు. ఎప్పటి నుంచో ఉద్యమాల్లో ఉన్నాం. అన్ని పార్టీలలో పనిచేసి కమ్యూనిస్ట్ పార్టీలో కానీ ఎక్కడైనా మేము కేసులు కోర్టులు తిరిగిన వాళ్ళమే. కాబట్టి మీలాంటి వాళ్ళకి భయపడేది లేదు. ఖచ్చితంగా కవితక్క కడిగిన ముత్యంలాగా వస్తుందని చెప్పి మేము బాజాప్తుగా చెప్తున్నాం. ఆమె ఇలాంటివి చేయలేదు, అక్రమంగా మీరు కేసులు పెట్టొద్దు. సో చూశారు కదా, పూర్తిగా ఉద్యమ సమయంలో ఎన్నో కేసులు కూడా మా మీద నమోదయ్యాయి. ఇవాళ
ఆ కేసులు బీఆర్ఎస్ పార్టీ మీద అలాగే బీఆర్ఎస్ నాయకుల మీద ఇవాళ కొత్తేమీ కాదు అని చెప్పేసి కూడా ఆ బీఆర్ఎస్ నాయకులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఏదేమైనా ఢిల్లీ ఆ లిక్కర్ స్కామ్ లో కవితను రాత్రి హుటాహుటిన అరెస్ట్ చేయడం పట్ల తీవ్ర అసంతృప్తి అయితే బీఆర్ఎస్ నాయకులు వ్యక్తం చేస్తున్నారు. సో ఏది ఏమైనా ఎన్నికలు అంటే పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇటువంటి అక్రమ అరెస్టులు పూర్తిగా చట్ట విరుద్ధం అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నాయకులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా అటు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోనేటి సత్యనారాయణ కూడా కవిత అక్రమ అరెస్ట్ మీద స్పందించారు. పూర్తిగా ఆ పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆ బీజేపీ పార్టీ కాంగ్రెస్ తో కలిసి బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా దెబ్బతీయడం కోసం ఇలాంటి చర్యలకు పాల్పడుతుందని చెప్పేసి ఇలాంటి హేయమైన చర్యలకు రాజ్యాంగబద్దంగా చట్టవిరుద్ధంగా పాల్పడుతుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నాయకులు ఉద్దేశించి కూడా అక్కడ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఏది ఏమైనా లిక్కర్ కేసులో కవిత కడిగిన అణిముచ్చలాగా మళ్ళీ తిరిగి వెనక్కి వస్తుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే పూర్తిగా ఇక్కడ ఆ ఖమ్మంలో కనపడుతుంది. ఇది కెమెరా పర్సన్ నాగేంద్రబాబు, నేను మీ దేవేందర్, ఆర్టీవీ ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.